హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు నాకు కామెంట్ చేయండి. నేనైతే వడలు వేసాను, చాలా బాగా వచ్చాయి. చిన్న చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసి కూడా వేసుకున్నాను, మెత్తగా వచ్చాయి. మా కన్నయ్య తినమంటే రెండు తిన్నాడు. తింటాను అని చెప్పేసి అరుస్తున్నాడు అనమాట. బొమ్మలు పెడితేనే తింటాడండి. అస్సలు ఇంకా ఫోన్ అయితే నేను ఇవ్వను. టీవీ పెట్టేసి దాంట్లో బొమ్మలు పెడతాను, అక్కడ నుంచి చూసి తిను అని చెప్తాను. ఇంకా బట్టలు మడతేయాలి. గిన్నెలు కడిగేసాను, కడిగేసి కొంచెం ఎండలో పెట్టాను. ఎండలో పెడితే నీళ్ళని డ్రై అయిపోయి నీట్గా ఉంటాయి అని చెప్పేసి నేను ఇంకా ఎండలో పెడితే బాగుంటాయని నేను పెడతాను. తెల్ల గిన్నెలు అట్లా కుక్కర్లో అలా ఉన్నప్పుడు ఎండలో పెడతాను. గిన్నెలు కూడా నీట్గా అయిపోయినట్టు అనిపిస్తుందండి. సో అదండి. ఇంకా నెక్స్ట్ వంట సెక్షన్కి ఇవాళ టమాటా పప్పు చేద్దాం అనుకున్నాను. టమాటాలు అయితే ఇంట్లో లేవు. సో మాకు అన్నయ్య ఇంకా అడుగుతూ ఉన్నాడని చెప్పి నేను మార్కెట్కి వచ్చాను. పక్కనే మాకు కిరాణా షాప్ ముందే అన్ని కూరగాయల షాప్ కూడా పెట్టుకుంటే టమాటాలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి. ఆ అన్న వాళ్ళది ఇంతకుముందు కిరాణా కూడా ఉండేది, అది వేరే వాళ్ళకి ఇచ్చేసి ఓన్లీ కూరగాయలు మాత్రం పెట్టుకున్నట్టున్నారు. గ్రేప్స్ అయితే బాగున్నాయండి, ఫ్రెష్గా. నాకు చాలా ఇష్టం. అంటే పర్టికులర్గా గ్రేప్స్ కోసం పర్టికులర్గా వెళ్ళైతే తీసుకోను, కానీ వెళ్ళినప్పుడు కనబడితే తీసుకుంటాను. అలాగే ఎగ్స్ కూడా తీసుకున్నాను, ఇంట్లో ఎగ్స్ లేవు. సో టమాటా పప్పు చేసి ఎగ్ ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఈరోజు చిక్కుడుకాయలు కూడా తీసుకున్నానండి, ఫ్రెష్గా ఉన్నాయి. నాకు గింజగా ఉంటే చిక్కుడుకాయలు చాలా ఇష్టము. ఎగ్స్ అయితే ఇలా నేను ఒక చిన్న బుట్ట లాంటిది అందులో ఉంటే పగలకుండా ఉంటాయని చెప్పి దాంట్లో పెట్టేస్తాను. గ్రేప్స్ 1/2 kg గ్రేప్స్ తీసుకున్నాను, ఫ్రెష్గా ఉన్నాయి. గ్రేప్స్ కూడా స్వీట్ ఉంది, అందుకే తీసుకున్నాను. సో అది గ్రేప్స్ కూడా క్లీన్ చేసుకోవాలి. పప్పు అయితే కందిపప్పు వేస్తున్నాను, ఫ్రై చేసుకున్నాను అనమాట. రెండు కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తే నాకు చాలా ఇష్టము, మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా వరకు అందరూ వండుతారు, కానీ మనం ఏంటంటే పప్పు కడిగేసి ఉడికేస్తాం కదా. నేను కొంచెం ఈరోజు అలా చేశాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను. పప్పు రెడీ అయిపోయింది అండ్ ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. టమాటా పప్పు ఎక్కువ టమాటాలు వేసాను, ఉల్లిపాయలు వేయకుండా. చాలా బాగుంది. ఎగ్ ఏమో ఇలా మా మమ్మీ చేసేవాళ్ళు ఇంతకుముందు, మేము చిన్నప్పుడల్లా. నాకు అది బాగా గుర్తనమాట. ఈ ఎగ్ అంటే నాకు చాలా ఇష్టం. పచ్చి పులుసుల్లోకి, పప్పు చారుల్లోకి, అప్పుడప్పుడు ఇలా పుల్టల్లా కాకుండా ఇలాగే వండుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. గుడ్డు చితక్కుండా ఆనియన్స్ మగ్గిన తర్వాత కొట్టేసి గుడ్డు తీసి చేసేస్తాము. ఇంకా మా నాన్నగారికి బాక్స్ తీసుకెళ్ళాలి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్.